హైదరాబాద్ నగరంలో గ్యాస్ కనెక్షన్ పొందడం సామాన్యులకు పెద్ద సమస్యగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్త ఎల్పీజీ కనెక్షన్లు పూర్తిగా నిలిచిపోవడంతో వాటితో పాటు రెండో సిలిండర్ తీసుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. గత 3 నెలలుగా డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల జారీ ఆగిపోవడంతో కొత్తగా కాపురం పెట్టిన వారు, ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నేషనల్ కారణాల వల్ల అనుమతులు రాలేదని ఏజెన్సీలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కావు. కొండాపూర్, కేపీహెచ్పి, ఉప్పల్ ప్రాంతాలలో కొత్త గ్యాస్ కనెక్షన్ల కోసం వచ్చేవారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది. గ్యాస్ కనెక్షన్ రాకపోవడంతో చాలా మంది ఇండక్షన్ స్టవ్లు మరియు ఎలక్ట్రిక్ కుక్కర్లను వాడుతున్నారు. దీనివల్ల ఇళ్లలో కరెంటు బిల్లులు భారం విపరీతంగా పెరిగిపోతుంది. ఒకే సిలిండర్ ఉన్నవారు అర్జెంట్ సమయాలలో ఇబ్బంది పడకుండా డబుల్ సిలిండర్ కోసం అప్లై చేసుకుంటే డీలర్లు దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. సిలిండర్ అయిపోతే కొత్తది రావడానికి వారం రోజులకు పైగా పడుతుండడంతో గృహిణీలు నానా తంటలు పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 13 లక్షలకు పైగా కనెక్షన్లు మరియు 200లకు పైగా ఏజెన్సీలు ఉన్నప్పటికీ ఈ సమస్య తలెత్తడం ఆందోళన కలిగిస్తుంది. ఈ గ్యాస్ కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయో తెలియక నగర ప్రజలు తీవ్రమైన గందరగోళంలో పడిపోయారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకొని కొత్త కనెక్షన్లకు మరియు డబుల్ సిలిండర్ల జారీ ప్రక్రియను పూర్తి చేయాలని కోరుతున్నారు. సమస్యలను, ఇబ్బందులను తొలగించి గ్యాస్ సరఫరాను సులభతరం చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.